కోల్పోయారు. అవును సార్, దానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్. ఆయన ఎప్పుడు డ్యూటీ 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 కోసమే మాకు చాలా చెప్తుండే. ఫస్ట్ డ్యూటీ తర్వాతనే నేను ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తా అన్నట్టు దానికి చాలా గర్వపడుతున్నాం సార్. మీరు ఈ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టి ఎన్నేళ్ళు అయిందమ్మా సుమారుగా? 17 ఇయర్స్ అవుతుంది సార్. 17 ఏళ్ళు అయింది. 17 ఏళ్ళ అనుబంధం మీకు ప్రమోద్తో. ఇవాళ ప్రమోద్ లేరు. ఆ విషయాన్ని కూడా బహుశా మీరు ఇంకొన్నేళ్ల వరకు మీరు అది జీర్ణించుకోలేరు. మీ మనసులోంచి ప్రమోద్ని బయటికి పంపడం అంత ఈజీ కాదు. ఎలా ఉండేదమ్మా మీ భార్యాభర్తల అనుబంధం ప్రమోద్ గారితో మీకు? చాలా ప్రేమగా ఉంటాం సార్ మేము. ఆయన వచ్చే వరకు నేను నా పిల్లలు అసలు తినము. నేను అసలు కాల్ చేస్తూనే ఉంటా. ఎక్కడికి వెళ్ళినా బయటకు వెళ్ళినా కాల్ చేస్తూ ఉంటా, ఎన్ని గంటలకు వస్తావా, ఎప్పుడు వస్తావా అని. కానీ 10 మినిట్స్లో వస్తా అని చెప్పి అసలు మొత్తానికి రాకుండా పోయిండు. అప్పుడు కూడా తిందామనే వెయిట్ చేసినాం, కానీ నేను 10 మినిట్స్లో వచ్చిన తర్వాతనే తిందాం, నువ్వు వెయిట్ చేయి, వచ్చిన తర్వాత తిందామంటే వెయిట్ చేసినాం. అంతే సార్, మళ్ళీ రాలేదు ఇంకా. వెళ్ళేటప్పుడు మీకు ఏమైనా చెప్పారమ్మా? అంటే నేను పలానా ఫోన్ వచ్చింది, నాకు పలానా వాడిని పట్టుకోవటానికి వెళ్తున్నాను కానీ ఏమన్నా చెప్పారా? అయితే సార్ CCS నుంచి కాల్ వచ్చింది, నేను ఒక 10 మినిట్స్లో వచ్చేస్తా అని చెప్పేసి వెళ్ళారు అంతే. ఇంకేం చెప్పలేదు సార్. అంటే మీ మేనల్ని కూడా బండి మీద ఎక్కించుకుని వెళ్ళారంట కదా ఆ సమయంలో? అంటే తోడు కోసం తీసుకెళ్లారా? లేదు, అంటే బైక్ కొద్దిగా ప్రాబ్లం ఇచ్చింది, నా బైక్ ట్రబుల్ ఇచ్చింది అనేసి బైక్ మీద అక్కడ డ్రాప్ చేయమని వెళ్ళింది. ఇంకా అక్కడికి వెళ్ళినాక ఏమైందో మాకు తెలియదు.